మెగా9 టీవీ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన తేజస్ 140 కోట్ల భారతీయుల గర్వకారణం. కానీ ఆకాశంలో శత్రువుల గుండెల్లో గుబులు పుట్టించాల్సిన ఈ తేజస్ విమానాలు ఇప్పుడు వరుస ప్రమాదాలకు గురవుతూ ఉండడం దేశ రక్షణ రంగాన్ని కలవరపెడుతుంది. తాజాగా ఫిబ్రవరి 7న ఒక ఫార్వర్డ్ ఎయిర్ బేస్ లో ల్యాండ్ అవుతూ ఉండగా మరో తేజస్ ఫైటర్ జెట్ కూలిపోయింది. 2016లో వాయుసేనలో చేరిన తర్వాత ఇది మూడో భారీ ప్రమాదం. ఒకవైపు పాతపడిన MiG-21 విమానాలను పక్కన పెట్టి వాటి స్థానంలో అత్యాధునిక తేజస్ మార్క్ 1Aను ప్రవేశపెట్టాలని వాయుసేన భావిస్తున్న తరుణంలో ఈ ప్రమాదాలు జరగడం పెద్ద షాక్. అసలు ప్రపంచంలోనే అత్యంత తేలికైన సురక్షితమైన విమానంగా పేరున్న తేజస్ ఎందుకు క్రాష్ అవుతుంది? ఒక విమానం క్రాష్ అయితే పన్నులు కట్టే సామాన్యుడిపై డిఫెన్స్ బడ్జెట్ పై పడే భారం ఏంటి? హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ డెలివరీలో ఎందుకు ఆలస్యం చేస్తుంది? వాయుసేన దగ్గర ఫైటర్ జెట్స్ కొరత ఏ స్థాయిలో ఉంది? దేశ సరిహద్దులను కాపాడడంలో వాయుసేనదే కీ రోల్. ఒకప్పుడు రష్యా, ఫ్రాన్స్ లాంటి దేశాల నుండి యుద్ధ విమానాలను కొనుగోలు చేసిన భారత్ ఇప్పుడు గర్వంగా మేక్ ఇన్ ఇండియా కింద మనమే సొంతంగా యుద్ధ విమానాలను తయారు చేసుకుంటున్నాం. ఆ కలల ప్రాజెక్టే లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ తేజస్. అయితే తాజా నివేదికల ప్రకారం తేజస్ విమానాల ప్రయాణంలో కొన్ని అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఫిబ్రవరి 7న ట్రైనింగ్ ఫ్లైట్ ముగించుకొని ల్యాండ్ అవుతున్న సమయంలో బ్రేక్ ఫెయిల్ అవడం వల్ల ఒక తేజస్ విమానం కుప్పకూలింది. పైలట్ ఎజెక్ట్ సీట్ ద్వారా సురక్షితంగా బయటపడినప్పటికీ విమానం పూర్తిగా ధ్వంసమైంది. దీంతో అప్రమత్తమైన వాయుసేన విచారణ పూర్తయ్యే వరకు తేజస్ ఫ్లీట్ మొత్తాన్ని నిలిపివేసింది. గతేడాది దుబాయ్ ఎయిర్ షోలోనూ ఒక విమానం ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఒక సింగిల్ తేజస్ మార్క్ 1A ఫైటర్ జెట్ తయారీకి సుమారు 640 కోట్ల రూపాయలు ఖర్చవుతుంది. అంటే ఒక విమానం క్రాష్ అయితే సెకండ్ల వ్యవధిలో 100 కోట్ల రూపాయల ప్రజాధనం బూడిదలో కలిసినట్లే. పైగా ఇది వాయుసేన బడ్జెట్ పై తీవ్ర ప్రభావం చూపుతుంది. ప్రమాదాల సంగతి పక్కన పెడితే తేజస్ ను తయారు చేస్తున్న ప్రభుత్వ రంగ సంస్థ HAL పనితీరుపై కూడా వాయుసేన అసంతృప్తితో ఉంది. భారత వాయుసేన దాదాపు 180 ఆధునిక MK-1A విమానాలకు ఆర్డర్ ఇచ్చింది. దీనికోసం ప్రభుత్వం 62,370 కోట్ల భారీ బడ్జెట్ ను కేటాయించింది. కానీ HAL ఆశించిన స్థాయిలో వేగంగా డెలివరీ చేయలేకపోతుంది. పలుమార్లు డెడ్ లైన్స్ మిస్ అయింది. స్వయంగా ఎయిర్ చీఫ్ మార్షల్ కూడా ఈ జాప్యం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్ని ప్రమాదాలు జరిగినా డిఫెన్స్ నిపుణులు తేజస్ ను ఒక అద్భుతమైన ఫైటర్ జెట్ గా ఎందుకు పరిగణిస్తారంటే ఇది 4.5 జనరేషన్ మల్టీ రోల్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్. తన కేటగిరీలో ప్రపంచంలోనే అత్యంత చిన్నదైన తేలికైన ఫైటర్ జెట్ ఇదే. గాల్లో ఉండగానే ఇంధనం నింపుకునే సౌకర్యం ఇందులో ఉంది. దీని పార్ట్స్ అన్ని మేడ్ ఇన్ ఇండియానే. కేవలం ఇంజిన్ మాత్రం విదేశాల నుండి దిగుమతి చేసుకుంటారు. తాజా ప్రమాదంలో విమానం నేలకూలుతున్న సమయంలో పైలట్ ప్రాణాలు కాపాడింది. మార్టిన్ బేకర్ 0 ఎజెక్షన్ సీట్. విమానం 0 ఆల్టిట్యూడ్ 0 స్పీడ్లో ఉన్నప్పటికీ ప్రమాదం జరిగిన మరుక్షణమే పైలట్ ను సీటుతో సహా గాల్లోకి సురక్షితంగా లాంచ్ చేసి పారాషూట్ ద్వారా కాపాడుతుంది. ఇది దీని స్పెషాలిటీ. అందుకనే దీనిని వాయుసేన అద్భుతమైన ఫైటర్ జెట్ గా భావిస్తుంది. భారత్ కు రెండు వైపులా చైనా, పాకిస్తాన్ లాంటి శత్రు దేశాలున్నాయి. ఏకకాలంలో 2 ఫ్రంట్లలో యుద్ధం వస్తే ఎదుర్కోవడానికి మన వాయుసేనకు కనీసం 42 ఫైటర్ స్క్వాడ్రన్స్ కావాలి. కానీ చేదు నిజం ఏంటంటే పాతబడిన MiG-21 విమానాలు రిటైర్ అవ్వడం, కొత్త విమానాల రాక ఆలస్యం అవడంతో ప్రస్తుతం మన దగ్గర కేవలం 29 స్క్వాడ్రన్లు మాత్రమే యాక్టివ్గా ఉన్నాయి. ఈ భయంకరమైన గ్యాప్ను భర్తీ చేయాల్సిన బాధ్యత పూర్తిగా తేజస్ పైనే ఉంది. అందుకే ఇలాంటి క్రాష్లు, డెలివరీ లేట్స్ డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ను టెన్షన్ పెడుతున్నాయి. ఏదైనా కొత్త టెక్నాలజీని సొంతంగా అభివృద్ధి చేస్తున్నప్పుడు ప్రారంభంలో కొన్ని సవాళ్లు, లోపాలు రావడం సహజం. అమెరికా F-35 నుండి రష్యా సుఖోయ్ వరకు ప్రతి అడ్వాన్స్డ్ ఫైటర్ జెట్ ఇలాంటి దశను దాటుకుని వచ్చినవే. క్రాష్ వెనుక ఉన్న కారణాలను గుర్తించి వాటిని సవరించి తేజస్ భవిష్యత్తులో మరింత బలంగా వాయుసేనలో గర్జిస్తుందని ఆశిద్దాం. అదే సమయంలో HAL సంస్థ కూడా తన నిర్మాణ వేగాన్ని పెంచాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.